తెలంగాణలో ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనుంది ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ కొత్త పెన్షన్లు అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్హుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరణించిన పెన్షన్ లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని అధికారులకు సూచించారు సీతక్క. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ములుగు నియోజకవర్గంలో ఈరోజు ఏటు నాగారం, కన్నాయగూడెం, మంగపేట 3 మండలాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా హౌసింగ్, హెల్త్ ఈ అందరి శాఖల అధికారులతోటి సర్పంచులను కూర్చోబెట్టి ఒక సమన్వయంలాగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి విడతగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో మరొక నెల 2 నెలల్లో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఫండింగ్ కానీ సమస్యలు కానీ ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఈ మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం అందరం ఐక్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచులు, వివిధ హోదాలలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతోటి ములుగు నియోజకవర్గ అభివృద్ధికి, అందరికీ ములుగు జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మొట్టమొదట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మంచి సద్భృవ వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా ఈ మీటింగు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అన్ని గ్రామాలు మన గ్రామాలే, అన్ని మండలాలు మన మండలాలే కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మ్యాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20 తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది.